అట్లాగే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణులు, భగవాన్ రమణులు అరుణాచలంలో ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వారికి ఎంత దిశానిర్దేశం చేసేదో. ఇప్పటికీ కార్తీక మాసం వచ్చింది అంటే పౌర్ణమి నాడు అరుణాచలంలో గొప్ప జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో జ్యోతి దర్శనము అంటే ఎంతో గొప్పగా భావన చేస్తారు. అటువంటి చోట ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ మాట ద్వారా లోకానికి అంతటికీ గొప్ప సందేశం ఇచ్చి కోటాను కోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు. ఇప్పటికీ ప్రపంచమంతటా భగవాన్ రమణులు చెప్పిన విషయాలు పుస్తకాలలో చదువుకొని వాటిని అనుష్ఠిస్తున్నవారు, ధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తున్నవారు, తమ జీవితాల్ని చరితార్థం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు.